మరి దేవుని యొక్క మందిరానికి మనము ఏ రీతికి రావాలి అంటే సమయానికి రావాలా, క్రమముగా రావాలా, దేవుని యొక్క భయముతో రావాలా, దేవుని యొక్క వాక్కు కొరకు రావాలా. కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టము లేనప్పుడు వెళ్ళిపోతారు. మరి దేవుని యొక్క ఆరాధనలో ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు పాల్గొంటేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలము, దేవుని యొక్క మహిమను మనము చూడగలము. ఒక ఎగ్జామ్ హాల్కి ఒక 5 నిమిషాలు లేటుగా మనం వెళ్ళాము. ఒక ఇంటర్వ్యూకి ఒక 5 నిమిషాల ముందు లేటుగా మనము వెళ్ళాం. ఏదైనా ఒక ఉన్నతమైన అధికారి, ఒక ఎమ్మెల్యే, ఒక కలెక్టరో ఒక అపార్ట్మెంట్ మనకిస్తే, ఒక టైం మనకిస్తే, ఆయన చెప్పిన టయానికంటే ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాము, ముందు వెళ్తామా? ఎక్కడ దాకినందుకు ఒక ట్రైన్, ఒక బస్సు మనము ఆలస్యము చెయ్యము. మరి అన్నిటికీ సమయమును మనం పాటించి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము చేస్తే, ఇది నా మాట కాదు, దేవుని మాట, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు నువ్వు తప్పించుకుంటావు. ఆరోగ్యం బాగలేదా, అది వేరే విషయం. అనుకోకుండా ట్రాఫిక్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లేట్ అయిపోయింది, లేదు బస్ మిస్ అయిపోయింది, లేట్ అయిపోయింది, అది వేరే విషయం. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, ఏదో కాస్త దేవుని స్థలంలో అడుగు పెట్టి దేవుని స్థలంలో కనబడి వెళ్దామని వస్తారు, అది వేరే విషయం. దేవుడు దయగల తండ్రి అని కనికరముకు తండ్రి అయి ఉంటున్నాడు. మరియా శక్తి కొలది చేసిందంటే కానీ మరి శక్తికి మించి దేవుడు అడగడు. నీకు బాగలేకపోతే, ఇంట్లో స్వేచ్ఛ లేకపోతే, ఆ రీతిగా అయితే అది వేరే విషయము. నువ్వు రాగలిగి దేవుని మొక్కగలిగి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము చేసినట్లయితే దేవునికి ఎక్కువ లెక్కప చెప్పాలా. నడుచుకుంటూ పడితే కాలు బెనుగుతుంది, ఇల్లెక్కి పడితే కాలు ఇరుగుతుంది, కొండెక్కి పడితే ప్రాణం పోతుంది. దేవుడు నీకు ఎంత తెలుసో నువ్వు దేవునికి అంత లెక్క చెప్పాలా. తెలియకపోతే అది వేరే విషయం, తెలిసిన తర్వాత నువ్వు పాటించకపోతే, తెలిసిన దేవుడు అలుసు కావద్దు.